మిత్రులారా, ఇంతకుముందు మాట్లాడినటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు అన్న పున్నా కైలాస్ గారు మాట్లాడారు. నిన్న తుంగతుర్తి సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేషన్ కార్డులని ప్రారంభోత్సవటువంటి సభలో దాదాపు 5,60,000 మంది ఉన్నటువంటి లబ్ధిదారులకు ఆ యొక్క పథకాన్ని ప్రారంభించినటువంటి సందర్భంలో నల్లగొండ జిల్లా అభివృద్ధి పైన కావచ్చు, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల్లో వచ్చిన తర్వాత సంక్షేమం పైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వివరించారు. రాష్ట్రం 2014 వచ్చే నాటికి 72,000 కోట్ల అప్పులతో మాత్రమే తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ చేతిలో పెడితే దాదాపు 8,60,753 అప్పుల కుప్పలతోని తెలంగాణ రాష్ట్రం నెత్తిన పెట్టినటువంటి సందర్భం మనందరికి తెలుసు. అంటే ఒక్కో సగటున 2,95,000 అంటే 2,95,000 రూపాయలు తెలంగాణ బిడ్డకి ఇవాళ మీరు అప్పిచ్చారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, జగదీష్ రెడ్డి గారు, మీరు 2 సార్లు మంత్రిగా పనిచేశారు. మీ ఆయంలో చేసినటువంటి అభివృద్ధి కానీ, మీ గాదరి కిషోర్ ఆయంలో చేసిన అభివృద్ధి కానీ, మీరు నల్గొండ జిల్లాలో ఎక్కడికైనా చర్చకు దానికి మీరు సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఇవాళ మీరు ఆయంలో ఇచ్చినటువంటి రేషన్ కార్డులు ఎన్నాయా? మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా 58,000 అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. ఆల్రెడీ తెలంగాణ 2014 ముందే 84 లక్షలు ఉన్నటువంటి రేషన్ కార్డులతో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. మీరు కొత్తగా చేసింది లేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 25 లక్షల మందికి ఇవాళ కొత్త వారికి కూడా ఈ ప్రభుత్వం అవకాశం కల్పించినటువంటి ఘనత. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత దేశ చరిత్రలోనే ఇవాళ సన్నబియ్యం పథకాన్ని మనం హుజూర్ నగర్ లో ప్రారంభించుకున్నాం. ఇవాళ రేషన్ కార్డులో ఉన్నటువంటి కొత్త రేషన్ కార్డుల పంపిణీ యొక్క పథకాన్ని కూడా తుంగతుర్తి గడ్డలోనే, అది నీ నియోజకవర్గం జగదీష్ రెడ్డి నియోజకవర్గంలోనే ప్రారంభించుకున్నాం. నీ ముఖానికి నువ్వు 10 ఏళ్లు పనిచేస్తే నీ ఊర్లో ఉన్నోనికి రేషన్ కార్డు రాదా, సబ్ స్టేషన్ రాదా, కనీసం ఎంఆర్ఓ ఆఫీస్ కూడా దిక్కులేని పరిస్థితి. ఇవాళ ఈయన అభివృద్ధి గురించి మాట్లాడతాడు, ఈయన ఉన్నటువంటి సంక్షేమం గురించి మాట్లాడతారు. తెలంగాణ ప్రజలు జగదీష్ రెడ్డి పాలన చూసి సిగ్గుపడ్డారు, నవ్వుకున్నారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. నేను అంటా ఉన్నాను, దేశంలోనే ఎక్కలేని విధంగా ఇవాళ 84 లక్షల మంది ఇవాళ ప్రత్యక్ష పరోక్షంగా కుటుంబానికి 6 కేజీల సన్నబియ్యాన్ని ఇవాళ లబ్ధిదారుల రూపంలో ఈ ప్రభుత్వం కృషి చేస్తా ఉంది. అంటే సంవత్సరానికి 13,000 కోట్ల రూపాయలతో ఈ ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజలకు ఇవాళ కడుపు నిండా సన్నబియ్యం పెట్టినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దక్కిందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. నీ ముఖానికి ఎన్నడన్నా సంక్షేమ పథకాలు గుర్తు చేస్తే ప్రజల దగ్గర పోతేనే అసలు నువ్వు ఎప్పుడు కూడా వస్తే ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లేకపోతే వివేర హోటల్ తప్ప ప్రజల దగ్గర పోయి సమీక్షలు చేసినటువంటి చరిత్ర లేదు. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు మంత్రులు పోయి ఇవాళ ప్రజల దగ్గర కూర్చొని ప్రజల యొక్క సమస్యలు వింటా ఉన్నారు. ఇవాళ ప్రజలతో మమేకం అవుతా ఉన్నారు. మీ ముఖానికి 10 ఏళ్లలో మీ ముఖ్యమంత్రి కూడా, గతంలో మీ ముఖ్యమంత్రి ప్రజల దగ్గర కూడా మంత్రులు పోయే ముఖం లేదా? ఈయన ఇచ్చినటువంటి 60,000 ఉద్యోగాలు ఇచ్చిన, మేమే ఉద్యోగాలు ఇచ్చినని ఇవాళ నిన్న మాట్లాడిండు. నీ ముఖానికి ఉద్యోగాలు ఇస్తే ఎందుకు నిరుద్యోగులు చచ్చిపోయారు? ఎందుకు లక్షలాది మంది నిరుద్యోగులు బయటకు వచ్చారు? ఇవాళ పేపర్ ప్రకటనలో పరీక్షలు పెట్టమంటే పేపర్లు అమ్ముకున్నటువంటి బుద్ధి నీది. నీ నియోజకవర్గంలో కదా లీకేజ్ అయింది, నీ నియోజకవర్గంలో కదా గ్రూప్ 1 పేపర్ దొరికినటువంటి పరిస్థితి. సిగ్గుపడాలి. ఇవాళ 1 కాదు 2 కాదు 100 చెప్తాం జగదీష్ రెడ్డి వైఫల్యాలు, జగదీష్ రెడ్డి జరిగినటువంటి అవినీతి. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడే స్థాయి చరిత్రనా? ఇవాళ నీ స్థాయి, నీ చరిత్ర ఏందా? డీల దగ్గర డబ్బులు వసూలు చేసుకున్నటువంటి చరిత్ర నీది. ట్రాన్స్ఫర్ల కోసం డీల్ని, ఏఈల్ని ఎంత రకంగా ఇబ్బంది పెట్టామో తెలంగాణ ప్రజలందరూ కూడా చూశారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఆయన అన్నాడు, మీరు థర్మల్ ప్రాజెక్ట్ తెచ్చిన, థర్మల్ ప్రాజెక్ట్ నీ ముఖానికి తీసుకొచ్చి ఇవాళ మీ ఇష్టానుసారంగా తీసుకొచ్చి దాంట్లో నీ కమిషన్ నువ్వు ఎంత కకృతి పడ్డావు అని అందరు జనాలుగా చూసావు. ఇవాళ కలెక్టరేట్ భవనం కడితే నువ్వు కలెక్టరేట్ భవనానికి 6 నెలల ముందే అక్కడ అగ్రిమెంట్ చేసుకున్నటువంటి విషయం అందరికి తెలుసు. ఇవాళ నువ్వు ఇచ్చినటువంటి 3 మెడికల్ కాలేజీల్లో కనీసం ఎక్స్రే మిషన్ లేవు, జిరాక్స్ మిషన్ కూడా లేని పరిస్థితి. నువ్వు మాట్లాడితే ఎట్లా? ఇవాళ మనం నిన్నగాక మన పేపర్లలో ఇవాళ అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదు, డాక్టర్ లేని అనే విషయాన్ని పెద్ద పెద్ద కథనాలలో చూసినాం. ఇవాళ నువ్వు మాట్లాడితే ఎట్లా? నల్గొండ హాస్పిటల్లో
నిత్యం అనేక మంది రోగులు ఎంత అవస్థపడ్డారో. మనం వచ్చిన తర్వాత కదా నిధులు ఇచ్చింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచింది, ఇవాళ వైద్య ఆరోగ్య శాఖలో డాక్టర్లు పెంచింది మా వచ్చిన తర్వాత, ప్రభుత్వం వచ్చిన తర్వాత కదా. నీ ముఖానికి కనీసం ఎక్స్రే మిషన్లు పెట్టలేను, ఇవాళ నువ్వు మేము మెడికల్ కాలేజీలు పెట్టినామని గొప్పగా చెప్పుకుంటుంటూ ప్రతి చోట అవినీతికే పాల్పడ్డారు మీరు. ఇవాళ కలెక్టర్ ఆఫీస్ కట్టిన అవినీతేనా, మెడికల్ కాలేజ్ కట్టిన అవినీతేనా, లేకపోతే ఇంకో ఆఫీస్ కట్టిన అవినీతేనా? మీ పైసల కోసం కక్కుర్తి పడి తప్ప మీ సంక్షేమం ఎక్కడ పట్టింది? ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,20,000 కోట్ల ఉన్నటువంటి సంక్షేమాన్ని మొదలుపెట్టింది. 8 లక్షల కోట్ల రూపాయలు మీరు అప్పులు చేస్తే ఇవాళ ఒక ఏడాదిలోనే 18 నెలల్లోనే 1,20,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి ఈ ప్రభుత్వం సంక్షేమాన్ని ఖర్చు పెట్టినటువంటి ఘనత మనం ఈ ప్రభుత్వానికి దక్కింది. ఇవాళ సన్న బియ్యం తీసుకొచ్చినాం, లేకపోతే రైతు రుణమాఫీ చేయగలిగినాం, ఇవాళ రైతు భరోసా ఇవ్వగలిగినాం, లేకపోతే ఇవాళ 60,000 ఉద్యోగాలు భర్తీ జరిగింది. ఇవాళ 200 రూపాయల 200 యూనిట్ మనం పేద వర్గాలకు ఇవ్వగలిగినాం. ఇవాళ 1 కాదు 2 కాదు, రైతు ఉన్నటువంటి పనిముట్ల కోసమే 18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి చరిత్ర ఈ ప్రభుత్వానికి. రైతు వరి వస్తే ఉరి అన్నటువంటి మీరు, వ్యవసాయం దండుగ అన్నటువంటి మూర్ఖులు మీరు ఇవాళ వ్యవసాయం దండుగ కాదు ఒక పండుగను చేసి తెలంగాణ రైతన్నలు చప్పట్లు కొట్టి ఇవాళ రేవంత్ అన్న ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుని రాజును చేసి ఇవాళ మనం ఒక ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి ఘనత ఈ ప్రభుత్వం దక్కింది. నీ ఆయమలో 88 లక్షల మెట్రిక్ టన్నులు పండిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,80,00,000 మంది ఉన్నటువంటి మెట్రిక్ టన్నులు పండించినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. నీ ఆయమలో పెరిగిందా తరిగిందా చూస్తే మీరు సిగ్గుపడాలి. నీ కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం లేకుండా తెలంగాణలో ఇవాళ గ్రావిటీ పెంచగలిగినాం, ఇవాళ ఉత్పత్తిని పెంచగలిగినాం, అన్నదాత ఆత్మగౌరవాన్ని పెంచగలిగినాం. దేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రైతు ఇవాళ దశా దిశను మార్చే విధంగా అన్నదాతని ఆత్మగౌరవాన్ని పెంచినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. మీ ఆయవలో ఇవాళ పురుగుల మందు దాగి పాడ మీద ఊరేగించినటువంటి చరిత్ర మీది, రైతులకు ఊరేసినటువంటి చరిత్ర మీది, నిరుద్యోగులకు ఆత్మహత్యలు చేసుకున్న చరిత్ర మీది, ఇవాళ మహిళల్ని రోడ్ల మీద ఉరికించి లాఠీ చార్జ్ చేసినటువంటి చరిత్ర మీది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధర్నాలు లేని, పోరాటాలు లేని తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా, ఆకాంక్షకు ప్రతీకంగా ఈ పాలన నడుస్తా ఉండడానికి మీరు చూసి ఇవాళ సిగ్గుపడే పరిస్థితి. ఇవాళ జగదీష్ రెడ్డి మొత్తం కూడా 10 ఏళ్లలో కేసీఆర్ బానిసలాగానే వివరించింది తప్ప మంత్రిగా ఏనాడు కూడా వివరించలేదు. కనీసం నువ్వు చెప్తే హోంగార్డు కూడా భయపడలేని పరిస్థితి నల్గొండ జిల్లాలో. ఇవాళ ఈయన పెద్ద పెద్ద నీతులు మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ముఖ్యమంత్రి ఆనాడు కేసీఆర్ దగ్గర సోడాలు తాగి సోడా సీసాల్లో మందు సీసాలు కడుక్కొని ఇవాళ బానిసలాగా వివరించి నల్లగొండ జిల్లా అభివృద్ధికి ఏ ఒక్క రోజు కూడా సమీక్ష చేసిన వారు సిగ్గుపడాలి జగదీష్ రెడ్డి అని సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ తుంగతుర్తి నియోజకవర్గాన్ని వల్లకాడు చేసి మొత్తం కూడా ఇసుక డంపులతోనే మొత్తం కూడా వల్లకాడు చేసి అక్కడ ప్రశ్నిస్తే దాడులు, ప్రశ్నిస్తే కేసులు, మొత్తం కూడా తెలంగాణ ప్రజల్ని అట్టడుగిచ్చినటువంటి చరిత్ర మీది. మీ ఆయంలో జరిగిన దాడులేని, మీ ఆయంలో జరిగిన హత్యలేని చర్చకు సిద్ధమా మిస్టర్ జగదీష్ రెడ్డి గారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. నీ ఆయంలోనే ఇవాళ నీవు సొంత ఊరికి పోని చరిత్ర నీది. మంత్రిగా ఉండి నీ సొంత ఊరికి పోతేనే సబ్ స్టేషన్ కోసం లేదా ట్రాన్స్ఫారం కోసం రైతులు నిన్ను ముట్టడించినటువంటి విషయం పేపర్లో, టీవీల్లో కథనాలు వస్తే అవి ఇప్పుడు మేము బయట పెట్టదలుచుకున్నాం. ఎక్కడ తలబెట్టుకుంటావు జగదీష్ రెడ్డి గారు అని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. రైతు సంక్షేమానికి, మహిళా సంక్షేమానికి, ఇవాళ నిరుద్యోగ సంక్షేమానికి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసి తెలంగాణ కాదు ఇవాళ దేశం తెలంగాణ వైపు చూసే విధంగా, ప్రపంచం తెలంగాణ వైపు చూసే విధంగా, ఒకవైపు పారిశ్రామిక రంగంలో, ఇండస్ట్రీ రంగంలో, ఇవాళ వ్యవసాయ ఉత్పత్తి రంగంలో తెలంగాణకు మించిన రాష్ట్రం ఇంకేదైనా ఉందని చెప్పగలగాలి. తెలంగాణ 18 నెలల్లోనే తెలంగాణ దశ దిశను మార్చే విధంగా 10 ఏళ్లలో మీరు చేయలేని పని ఇవాళ 18 నెలల్లోనే చూయించగలిగిన ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. నువ్వు 6 సార్లు 10 ఏళ్లలో 6 సార్లు రుణమాఫీ 11,000 రుణమాఫీ చేస్తే ఇవాళ 21,000 కోట్లతోనే 2 లక్షల రుణమాఫీ 25 లక్షల మంది రైతులకు ఇవాళ బెనిఫిట్ చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. కాబట్టి మేమా చర్చకు సిద్ధమా? నల్గొండ అయినా పర్వాలేదు, హైదరాబాద్ అయినా పర్వాలేదు, నీ మాజీ ఎమ్మెల్యేలను తీసుకొని మీరు రండి, గాంధీ భవన్ నుంచి మేమే వస్తాం, చర్చకు సిద్ధమా మిస్టర్ జగదీష్ రెడ్డి గారని. ఇది గాదర్ కిషోర్ కైనా, ఇది జగదీష్ రెడ్డికైనా వర్తిస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పట్టుకొని, రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని ఇవాళ ఇష్టానుసారంగా మాట్లాడితే
రేవంత్ రెడ్డి మన కేసీఆర్ దగ్గర లేకపోతే కేటీఆర్ దగ్గర మీకు మార్కులు పడొచ్చో గానీ ప్రజల దగ్గర నుంచి మాత్రం చెప్పులే పడతాయి అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుతా ఉన్నాం. ఇవాళ మీరు చేసిన నిర్వాహకం వల్ల, మీరు చేసిన అవినీతి వల్ల ఇవాళ మీ నియోజకవర్గాలలో ముఖం తిప్పుకోలేని పరిస్థితి ఉంది. ఇవాళ దొంగచాటుగా ముఖం వేలేసుకొని ఇవాళ నీకు సిగ్గుంటే ఇవాళ బీఆర్ఎస్ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టుకున్నాం. నల్లగొండలో పెట్టుకునే ప్రెస్ మీట్ దమ్ముందా ఈ సందర్భంగాని జగదీష్ రెడ్డి గారికి మాట్లాడుతా ఉన్నా. అభివృద్ధి పైన మాట్లాడడానికి ఎంత దూరమైనా రావడానికి మేము సిద్ధం, ఎవరితోనైనా చర్చించడానికి సిద్ధం. ఈ ప్రభుత్వానికి బేజసాలు లేవు. ప్రజల ఎజెండానే ముఖ్యం, ప్రజల అభివృద్ధి ముఖ్యం, తెలంగాణ అభివృద్ధి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పనిచేస్తా ఉన్నారు. రోజుకు 18 గంటలు మంత్రులు, ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యేలు క్షేత్ర స్థాయిలో నిత్యం ప్రజలతో ఉంటారు. 10 ఏళ్లలో నువ్వు ఎక్కడ పడుకున్నావో, నువ్వు ఏడాది సమీక్షలు చేసినావో, ఏ అభివృద్ధి చేసినావో ఎవరికి దిక్కులేదు, దివానా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి పథకాలే, కాంగ్రెస్ హయాంలో వచ్చినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులే ఇవాళ తెలంగాణ కాదు నల్లగొండ, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు శ్రీరామ రక్షగా ఉన్నాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి ఒళ్ళు స్థాయిని మించి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలి. అది గాదర్ కిషోర్ అయినా, జగదీష్ రెడ్డి అయినా ఖబర్దారు. మీరు ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీరు నిజంగా కేసీఆర్ దగ్గర సోడా కలిపే లీడర్లే అయితే మీ కేసీఆర్ ని తీసుకొని మీరు అసెంబ్లీకి రండి. ప్రజల దగ్గర ప్రజల అభివృద్ధి కోసం చర్చించే ముఖం లేక ఇలాంటి చౌకాబారు విమర్శలు, దిగజారుడు విమర్శలు మానుకోవాలి. మీరు నల్లగొండ జిల్లాకు పెట్టినటువంటి ద్రోహం మీరు ఏనాటికి అది మర్చిపోలేరనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటా ఉన్నాం. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు తీరని ద్రోహం చేసినటువంటి చరిత్ర జగదీష్ రెడ్డి అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. రేషన్ కార్డు ఇయని దొంగ, సబ్ స్టేషన్లు ఇయని దొంగ, ఇవాళ నీళ్లు తీసుకురాని దొంగ వీళ్ళు ఇవాళ మాట్లాడుతా ఉన్నారు. కాబట్టి ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు ద్రోహం చేసినోడు, అభివృద్ధి చేయనోడు ఇవాళ మాట్లాడితే తెలంగాణ ప్రజలు కాదు, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు అడుగడుగున అడ్డుకొని తీరుతారు. ఇది ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పోరాడుతుంది. ప్రజల అభివృద్ధి కోసమే ఎజెండాగానే ముందుకెళ్తుందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. నీ ఆయంలో రేషన్ కార్డు అని ముఖం చెల్లకుండా కేవలం మునుగోడు ఉప ఎన్నికల్లో 58,000 మాత్రమే రేషన్ కార్డులు ఇచ్చారు. 10 ఏళ్లలో 84 లక్షల మందికి ఆల్రెడీ రేషన్ కార్డులు ఉన్నాయి. మీ ఆయంలో రేషన్ కార్డులు ఇవ్వలే, రైతు రుణమాఫీ జరగలే, రైతు సంక్షేమం పట్టలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసి దేశం, ప్రపంచం చూసే విధంగా గర్వించదగ్గ పాలన ఈ ప్రభుత్వం అందిస్తా ఉంది. భవిష్యత్తులోనే ఇలాంటి చౌకబారు విమర్శల్ని, అవినీతి పరుల విమర్శల్ని, ఈ దొంగచాటు విమర్శల్ని మేము పట్టించుకోం. బరాబరు ప్రజలకు జవాబుదారిగా, ప్రజలు మా ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని చాటే విధంగా తెలంగాణ ప్రజాపాలన ఉంటుంది. దీని పేరే మనం ప్రజాపాలన పెట్టినాం. ఈ ప్రజాపాలనలో అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా, పార్టీలు గుంపులు ఏది లేకుండా పేద ప్రజలు ఎవరు ఉంటే వాళ్ళకు సంక్షేమ పథకాలు అందే విధంగా, ఇందిరమ్మ ఇండ్లు అందే విధంగా, రేషన్ కార్డులు అందే విధంగా, రైతు రుణమాఫీ జరిగే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ ప్రజలకు బేజశాల లేకుండా అందరూ ఒకటే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందనడానికి నిన్నగాక మన జరిగినటువంటి తుంగతుర్తిలో రేషన్ కార్డులో ఉన్నటువంటి పథకమే కావచ్చు, అది సన్నబియ్యం పథకం కావచ్చు, రైతులకు చేస్తున్నటువంటి సంక్షేమం కావచ్చు, ఇవాళ దేశం గర్వించదగ్గ ఏడాదిలోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత మా ప్రభుత్వానికి దక్కింది. మళ్ళీ మార్చి వరకు 1,00,000 ఉద్యోగాల భర్తీకి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందంటే నిరుద్యోగుల పక్షాన ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉండడానికి ఇది నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. దేశంలోనే ఎక్కడ లేని విధంగా 563 పోస్టుల్ని భర్తీ చేసి ఎక్కడ కూడా చిన్న అవకతవకలు జరగకుండా పరీక్షలు పెట్టినటువంటి ఘనత 14 ఏళ్లలో గ్రూప్ 1 పెట్టలేని దద్దమలు ఇవాళ మీరు మాట్లాడతారు. 56 రోజులలో 11,000 పైచిలుగా డిఎస్సి పోస్టులు పెట్టి ఇవాళ 1,56,000 మంది పేద మధ్యతరగతి పేద విద్యార్థుల అడ్మిషన్లు పొందినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. మీరు ఎక్కడైనా, నేను మీడియా సందర్భంగా చెప్తా ఉన్నాను, మీరు తెలంగాణ ఎక్కడైనా పోండి, బీఆర్ఎస్ నాయకులారా మీరు చర్చకు సిద్ధం. ఇవాళ 1,56,000 పేద విద్యార్థులు ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పొందారు. ఇవాళ గురుకులాల్లో లేదా ప్రభుత్వ పాఠశాలల్లో ఇవాళ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇవాళ లెటర్ ప్యాడ్లు ఇస్తే కూడా సీట్లు దొరకని పరిస్థితి ఉందంటే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతమైనటువంటి విద్య ఏ రకంగా 18 నెలల్లో అభివృద్ధి జరిగిందనడానికి ఇది నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం.
పదే పదే నిన్నగాక మొన్న కూడా మీకు చెప్పాను. ఇవాళ వెంపటి అనే గ్రామంలో 26 మంది ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతుండ్రంటే ఇది ఎంత అభివృద్ధికి, తెలంగాణ విద్యా పురోగతికి ఎంత నిదర్శనం మీ అందరూ చూసుకోవాలి. నిన్నగాక మొన్న ఈ వారంలోనే ఏపూర్ అనే విలేజ్ లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మా పిల్లలు ప్రభుత్వ పాఠశాల చదువుకుంటారు, ప్రైవేట్ స్కూల్ వద్దని ధర్నా చేసినటువంటి చరిత్ర తెలంగాణలోనే, ఏ రాష్ట్రంలో కాదు తెలంగాణలో జరుగుతుందంటే విద్యకు ఈ ప్రభుత్వం ఎంత ప్రాముఖ్యత ఇస్తుంది, ప్రభుత్వ విద్యకు బలోపేతం కోసం ఈ ప్రభుత్వం ఎంత కృషి చేస్తుందనడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క చరిత్ర అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మీ ఆయంలో 4000 స్కూళ్లను బంద్ చేసి, పంతులుంటే స్కూల్ ఉంటే టీచర్ ఉండడు, టీచర్ ఉంటే బడి ఉండదు అనే విధంగా ప్రభుత్వ విద్యను విధ్వంసం చేసి ఇవాళ మల్లారెడ్డికో ఇంకో రెడ్డికో మీరు దొంగచాటు యూనివర్సిటీలో పర్మిషన్లు ఇచ్చి ఇవాళ మంత్రి హోదాలో, కేటీఆర్ మంత్రి హోదాలో ఇవాళ మీరు రిబ్బన్లు కట్ చేశారు. ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రులు, ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రభుత్వ స్కూళ్ల దగ్గరికి వెళ్లి పేద విద్యార్థుల దగ్గర కూర్చొని భోజనం చేసి వాళ్ళ స్థితిగతులు తెచ్చుకున్నటువంటి ఘనత మాది. మీరేమో కార్పొరేటర్ల దగ్గర మీరుంటే ప్రజల దగ్గర, పేద ప్రజల దగ్గర, పేద విద్యార్థుల దగ్గర మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అంటే ప్రజల మీద, పేద విద్యార్థుల పైన, ప్రభుత్వ విద్య పైన ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉంది, ఎంత ముందు చూపు ఉందనడానికి ఇది నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అభివృద్ధి విషయంలో జగదీష్ రెడ్డి అయినా, గాదర్ కిషోర్ అయినా మీరు ఎక్కడ చర్చకు పెట్టాం మేము సిద్ధం. కాబట్టి ముఖ్యమంత్రి గారి పైన, ప్రభుత్వం పైన మీరు నోరు బారేసుకుంటే తస్మత్ జాగ్రత్త, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఉరికించి కొడతారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ, నమస్తే.